వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 26 మధ్యాహ్నం 2:30 సమయానికైతే చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. మే మొదటి వారంలో మిగిలిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు అవకాశం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 26 మధ్యాహ్నం 2:30 సమయానికైతే చూస్తున్నాం. మిత్రులారా, గత కొన్ని రోజుల క్రితం సోర్సెస్ ద్వారా నాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలాఖరికి పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని నేను ఒక వీడియో అయితే తెలియజేసి ఉన్నాను. వీలుంటే ఒకసారి ఆ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు అయితే అందుబాటులోకి రావడం జరిగింది. తద్వారా నిన్నటి నుంచి సరెండర్ లీవ్కు సంబంధించిన బకాయిలు అయితే కొన్ని జమ అవుతూ వస్తున్నాయి. ఈ విధంగా మరో 6,000 కోట్లని ఈ నెల 30వ తారీఖు లోపు అయితే అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తద్వారా వచ్చేటువంటి సొమ్ముతోటి మరికొన్ని రకాల పెండింగ్ బకాయిలను చెల్లింపులు చేయడానికైతే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మరొక న్యూస్ను చూస్తున్నాం, పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అని. అయితే సరెండర్ లీవ్స్ సెప్టెంబర్ 2021 వరకు అమౌంట్ జమ అయింది. అదేవిధంగా డిసెంబర్ 2021 వరకు సరెండర్ లీవ్స్ జమ అయ్యాయి అనేటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అదేవిధంగా మన మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, వాట్ అబౌట్ 2023 సరెండర్ లీవ్స్ అని. అయితే ఇవి మాత్రము ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి అని సమాధానంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏపీ పీటీడీ ఎస్ఎస్ క్రెడిటెడ్, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్స్కి క్రెడిటెడ్ అయ్యాయని, ఏపీఎస్ ఆర్టీసీకి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి అయితే ఈ యొక్క సరెండర్ లీవ్స్ క్రెడిట్ అయ్యాయి. అదేవిధంగా ఈ వీడియో చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం అయితే అందింది. అదేంటంటే జనవరి 2022 పెట్టినటువంటి సరెండర్ లీవ్స్ కూడా జమ అయ్యాయని ఇప్పుడే మాకు సమాచారం అందింది. అదొక మనం బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ కర్లపాలెం మండల సరెండర్ లీవ్స్ కూడా జమ అయ్యాయి అని మనకి మిత్రులైతే తెలియజేసి ఉన్నారు. ఇక నవంబర్ 2021 సరెండర్ లీవ్ బిల్లులు కూడా జమ అయ్యాయి. వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి అయినటువంటి సరెండర్ లీవ్ బిల్లు కూడా జమ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకు ట్రెజరీ పదిలో గల ఉలవపాడు మండల ఉపాధ్యాయులకు సంబంధించిన సరెండర్ లీవ్ చెల్లింపులు జమ అయ్యాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలం నవంబర్ 2021 పెట్టిన సరెండర్ లీవ్స్ కూడా జమ అయ్యాయి. ఇక మార్చి 2002 అయితే అవి ఇంకా క్లియరెన్స్లో ఉన్నాయి. అట్టగా జనవరి 2002 వరకు అయితే జమ అయినట్టు తెలుస్తోంది. 2023-24లో పంపిన సరెండర్ లీవ్కి అప్లై చేసుకున్న వారికి అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నట్లు తెలుస్తుంది మిత్రులారా. ఇక్కడ డిఆర్ఏలు జమ అవుతున్నాయి అనేటువంటి మరొక సమాచారాన్ని చూస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి డిఆర్ఏలు అనే ఇన్స్టాల్మెంట్లు అయితే జమ అవుతున్నాయని సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ను కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం మిత్రులారా. ఇక ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో సింహభాగంగా పెండింగ్ ఉన్నటువంటి సరెండర్ లీవ్లో చాలా వరకు జమ కావడం జరిగింది. ఇంకా మిగిలిన సరెండర్ లీవ్లు మరియు డిఆర్ బకాయిల చెల్లింపులు ఏప్రిల్ నెలాఖరు నుంచి మే మొదటి వారంలో చెల్లింపులు జరగడానికైతే అవకాశం ఉందని సోర్సెస్ ద్వారా సమాచారం అందుతుంది మిత్రులారా. ఇది పెండింగ్ బిల్లు గురించిన తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.